విద్యుత్ ఉత్పత్తి ఒక పెద్ద కుంభకోణం. అటు రైతులను ఇటు వినియోగదారులను ముంచి మోసం చేసే కుట్రలు ఈ ప్రభుత్వం చేస్తుంది. విద్యుత్ ఒప్పందం పెద్ద కుంభకోణం. ఇది ప్రజలపై భారం మోపే ఒప్పందం అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. 2.40లకు అదానీ కంపెనీతో చేసుకున్న సోలార్ ఎనర్జీ ఒప్పందమే పెద్ద కుంభకోణం అని మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఇప్పుడు యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో 4.23 రూపాయలకు కూటమి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం వెనుక ఉన్నటువంటి మతలబేమిటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో విద్యుత్ శ్వేతపత్రం విడుదల చేసి ఆ శ్వేతపత్రంలో గత ప్రభుత్వం విద్యుత్ డిమాండ్ని ఎక్కువ చేసి చూపించిందని 2 లక్షల కోట్ల రూపాయలను ప్రజలపై అదనపు భారం పెట్టిందని విమర్శించారు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం పాత ప్రభుత్వ విధానాలను అవలంబిస్తూ గత ప్రభుత్వం చేసుకున్నటువంటి 2.40 రూపాయల ఒప్పందాని కన్నా అదనంగా 4.23 రూపాయలకు యాక్సిస్ ఎనర్జీ కంపెనీతో ఒప్పందం చేసుకుని డిస్కంల ద్వారా ఏపీఈఆర్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. గత ప్రభుత్వ హయాంలో అదానీ 1750 కోట్ల లంచం ఇచ్చి ఒప్పందం చేసుకున్నాడని వీళ్లే విమర్శించారు. మరి ఇప్పుడు విద్యుత్ అదనపు అవసరం లేదు, అయినా 4000 మెగావాట్లకు అదనపు ఒప్పందం చేసుకోవడానికి ఇటీవల రాష్ట్ర కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. అవసరం లేకుండా ఇటువంటి ఒప్పందాలు చేసుకుని ఎక్కువ రేట్లు పెట్టి ప్రజలపై ఎందుకు రుద్దుతున్నారో సమాధానం చెప్పాలి. శ్వేతపత్రం ద్వారా విమర్శించింది. ఇప్పుడు అదే ప్రభుత్వం శ్వేతపత్రంలో వాళ్ళు చెప్పిన విషయాలను తీసి పక్కన పడేసి మర్చిపోయి పాత ప్రభుత్వ విధానాలను పునరుద్ధరించి ఆ ప్రభుత్వం కన్నా కూడా ఇంకా ఘోరమైన ఒప్పందాలు చేసుకుంటుంది. ఇప్పుడు ఏ రకంగా యాక్సిస్ ఎనర్జీ కంపెనీతోటి ₹4.23 ఒప్పందం చేసుకోమని డిస్కామ్ ద్వారా ఏపీఆర్జీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. ఇది ఎక్స్ అని ఇప్పటివరకు మన పేరు ఐటీసీ ఎక్స్ అని తిరుపతిలో సదస్సు అంతర్జాతీయ సదస్సు పెడుతున్నారు. ఏంటంటే దేవాలయ నిర్వహణకు యాప్ మార్చడం ఈ సంస్థ లక్ష్యం. ఇది అతి ప్రమాదకరమైనది. దేవాలయ ప్రభుత్వ నియంత్రణ వద్దంటును ఈ అన్ని వ్యక్తులు కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి నిర్వహణ అంటే మార్కెట్. వాడు చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు అన్నారు 6.5 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతుంది దేవాలయానికి. నిన్న అన్నామలైన బీజేపీ నాయకుడు హాజరయ్యాడు. దానికి ఆయన చెబుతున్నాడు 2.5 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది తిరుపతిలో అని. టెంపుల్ ఆధారంగా వ్యాపార దృష్టితో చూసేది మార్కెట్. దేవాలయాలను మార్కెట్గా వ్యాపార సంస్థగా మార్చటమే పెద్ద ద్రోహం. మతానికి, హిందూ మతానికి ద్రోహం. దేవుని వ్యాపారం చేస్తారు మీరు, దేవాలయాలను వ్యాపారంగా మారుస్తారు మీరు. నియామకాలు అక్కడ చేయించాలి. అట్లా కాకుండా తిరుపతిని మొత్తం దేవాలయాన్ని కూడా ఇప్పుడు అయోధ్య వారణాసి చేసినట్టు తిరుపతిని చేస్తూ ఉంటున్నారు. అంటే తిరుపతి ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉంది. ప్రశాంతంగా ఉన్న తిరుపతిని అల్లకల్లోలం చేసి దీన్ని రాష్ట్ర సర్కారం చేయాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంటే బీజేపీ తెలుగుదేశం కూడా దానికి తాళేయడం అనేది అది సరైన కాదు. పునరాలోచించుకోవాలి. ఈ లౌకిక విధానాలు తెలుగుదేశం ప్రభుత్వం గట్టిగా నిలబడాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మన నెల్లూరులో ఈరోజు షుగర్ మూతపడి దాదాపు 10 సంవత్సరాల పైన అయింది. గోవా షుగర్ ఫ్యాక్టరీ 400 మంది కార్మికులు వాళ్ళు దాదాపు వీధుల్లో పడ్డారు. ఉద్యోగాలన్నీ కూడా పోయి వీధుల్లో పడ్డారు. ఈ 10 ఏళ్ల నుంచి వాళ్ళకి ఇంతకుముందు పనిచేసిన కాలానికి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేదు. 23 కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళకి రావాలి. అధికారులు చుట్టూ తిరుగుతున్నారు, ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తులు ఇచ్చారు. ఇప్పటిదాకా రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నా సరే ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ కనికరించి దీంట్లో ఏమైనా వాటాలు వస్తున్నాయా వాళ్ళకి? గత ప్రభుత్వ హయాంలో అదానీ 1750 కోట్లు లంచం ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నాడు అన్నారు. మరి ఈ ప్రభుత్వాన్ని ఏ లాభం ముట్టింది? ప్రజల మీద ఎందుకంత భారం వేస్తున్నారు? విద్యుత్ అదనపు అవసరం లేదు. ఇప్పుడు మొత్తం 4000 మెగావాట్లకు అదనపు ఒప్పందాలు చేసుకోవడానికి ప్రభుత్వం మొన్న రాష్ట్ర కేబినెట్ అనుమతించింది. అందులో 1000 మెగావాట్లు ఒక అనంతపురం, ఉమ్మడి అనంతపురం సత్యసాయి జిల్లాలో పెడుతుంది. కాకుండా అల్లూరు సీతారామరాజు జిల్లా, పార్వతీపురం జిల్లా, కడప, ఆదోని, నంద్యాల ఈ జిల్లాలన్నింటిలో కూడా వేలాది ఎకరాలు తీసుకొని సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీకి గ్రీన్ ఎనర్జీ పేరుతో అనుమతిస్తున్నారు. ఈ విద్యుత్ అంతా రేపు పొద్దున మనం వినియోగించుకోకపోయినా సరే వాళ్ళకి డబ్బులు కట్టాలి. ఒప్పందం చేసుకున్నా డబ్బులు కట్టాలి. మేము వాడుకోమనంటే ఫైన్ కట్టాలి, లేదా ఇతర రాష్ట్రాలకు అమ్ముకోవాలి. ఏమిటి కర్మ?
అవసరం లేకపోయినా ఎందుకు ఒప్పందాలు చేసుకుని విద్యుత్తో మన మీద రుద్దుతున్నారు, ఎక్కువ రేటు పెట్టి వినియోగదారుల మీద రుద్దుతున్నారు. గత ప్రభుత్వం 32,000 కోట్లు 5 ఏళ్లలో అదనపు ఛార్జీలు పెంచిందని వైట్ పేపర్లో చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం రాకముందు మేము విద్యుత్ ఛార్జీలు వీలైతే తగ్గిస్తాం, పెంచమని చెప్పారు. కానీ ఇప్పుడు 16,000 కోట్లు, ఏడాది కూడా పూర్తి కాకుండానే 16,000 కోట్లు భారం వీళ్ళు వేశారు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి. మరి ఎందుకు మీకు అధికారం వాటి మీద విమర్శించి వాటిని మారుస్తామంటే కదా అధికారం ఇచ్చారు, మరి అదే విధానం మీరు ఎలా కొనసాగిస్తారు? అందుకని తక్షణం ఏపీఆర్సీ ముందు పెట్టినటువంటి ఈ డిస్కౌంట్లు ప్రతిపాదించినటువంటి యాక్సిస్ ఎనర్జీ ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలి. వాళ్ళకు ఒక రకం ఆయాచితంగా యాక్సిస్ కంపెనీకి ప్రభుత్వ ఫేవర్ చేస్తున్నది ఏమిటి? దీని వెనకన్న మతలబు ఏమిటి? ఇది అధికారులు పెట్టి తీసుకోండి, లేకపోతే రాజకీయ నిర్ణయం అయితే ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలి. లేదా మీకేమిటి లాభం దీనివల్ల? ప్రజలకు నష్టం చేసిన దాన్ని మీరు ఎందుకు చేస్తున్నారు ఒప్పందం? ఇది మా డిమాండ్. దాని మీద మేము ఏపీఆర్సీ కూడా రాసాము, మీరు దీన్ని ఆమోదించొద్దని. ఏపీఆర్సీ ప్రభుత్వం నుంచి వచ్చిందిగా అని వాళ్ళు చెబుతున్నారు. ప్రభుత్వం ఏపీఆర్సీ ఆమోదించాల్సిన అవసరం లేదు. అందుకని ఏపీఆర్సీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని తిరస్కరించాలని. ఇటువంటి ఒప్పందాలు సోలార్ గ్రీన్ ఎనర్జీ పేరుతో జరుగుతున్నటువంటి హైబ్రిడ్ దోపిడీ. దేవాలయాల్ని మార్కెట్ గాను వ్యవహారంగా మార్చడానికి అంగీకరించాము. దేవాలయాల్ని పెద్దగా వాటి విశ్వాసాల కేంద్రాలుగా ఆధ్యాత్మిక కేంద్రాలు ఉండాలి తప్ప వ్యవహార కేంద్రాలుగా వచ్చడానికి లేదు. ఇది మా విధానం. చంద్రబాబు నాయుడు ఒక విషయం కరెక్ట్ అని చెప్పాడు నిన్న మాట్లాడేటప్పుడు. వైదిక కార్యక్రమాల్లో పౌరోహిత కార్యక్రమాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదు, అంతవరకు కరెక్ట్. వైదిక కార్యక్రమాల్లో పౌరోహిత కార్యక్రమాల్లో ప్రభుత్వం పూజలు ఎలా చేయాలి, మంత్రాలు ఎలా కావాలి, వీటి విషయాలు ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు. అది సరైనటువంటి ప్రకటన. కానీ మిగతా విద్యా వైద్య సంస్థలు ఉన్నాయి. ఈ విద్యా వైద్య సంస్థలు, లౌకిక సంస్థలు, ప్రభుత్వ అన్ని ప్రైవేట్ సంస్థలు అనేకం ట్రస్టుల కింద ఎలా నడుస్తున్నాయి, ఇవి కూడా అలాగే నడుస్తాయి. కానీ తిరుపతిలో ఈరోజు సిమ్స్ వైద్యశాలలో 4 రేడియాలజికల్ ఫిజిషియన్స్ పోస్టులు ఉంటే వాటిని అప్లై చేసుకుని పెట్టిన మొట్టమొదలు మాత్రమే తీసుకో. డాక్టర్ బాగా చేస్తారు ఎక్కడన్నా. ఆ అగ్రిగోల్డ్ కింద ఉన్నటువంటి భూములు వేలాది ఎకరాలు వాటిని అమ్మేసి అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కోర్టులు కూడా ఆదేశించింది. అయినా ఇంతవరకు ప్రభుత్వం దాన్ని పరిష్కరించకుండా అగ్రిగోల్డ్ యజమానులతో లాలూచిపడి స్థానిక తెలుగుదేశం నాయకులు ఎక్కడెక్కడ ఆ భూముల్లో వచ్చేటువంటి ఆదాయాలని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా వరికుంటపాడు మండలంలో నిన్న వేసినటువంటి అక్కడ జామాయిల తోటలో వేస్తే కొంతమంది మాఫియాలు తెలుగుదేశం బ్యానర్లో పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు వచ్చి అన్ని నరుకుపోతుంటే బాధితులు సిపిఐ రాష్ట్ర నాయకుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు సారథ్యంలో వెళ్ళి అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళు పాపం చూడటానికి వెళ్ళారు. చూసి తిరిగి వస్తున్న మీద ఈ మాఫియాలు ఉన్నటువంటి గోండాలు వాళ్ళ మీద దాడి చేసి కొట్టారు. కొట్టిన తర్వాత కూడా పోలీసులు అలాంటి చర్య తీసుకోవాలి. నరుక్కుపోతున్నారని తెలిసినా అక్కడ ఉన్న రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీసు యంత్రాంగాన్ని స్పందించలేదు. చివరికి దాడి చేసిన కేసు పెట్టకుండా సర్దుబాటు చేసి దాన్ని ఎవరి దారిని వాళ్ళని పంపించేశారు. అంటే మాఫియాలకి ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుంది. తెలుగుదేశం బ్యానర్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు అంతకుముందు వైసీపీ బ్యాడ్లీ, తెలుగుదేశం బ్యాడ్లీ. వ్యాపారం మాత్రం ఈ అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి భూములు ఆ పంటనంతా వాళ్ళు ఎప్పుడు కొట్టేసుకుని అమ్ముకుంటున్నారు. లేకపోతే యాక్చువల్ బాధ్యత మాత్రం గాలి చేస్తారు. అంటే ఈ భూములు వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ భూముల ఫలసాయాన్ని అగ్రిగోల్డ్ బాధితులకు పంచాలి. ఈ ఖాళీగా ఉన్న భూములు అమ్మేసి, విజయవాడలో పెద్ద ఆస్తులు ఉన్నాయి, అన్ని రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి, ఇవన్నీ కూడా అమ్మేసి అవసరమైన చోట
వీళ్ళందరికీ తిరిగి డిపాజిట్ వడ్డీతో సహా చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముప్పాళ్ళ నాగేశ్వరరావు వాళ్ళ టీం మీద అగ్రిగోల్డ్ బాధితుల మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. విద్యుత్ ఉత్పత్తి పేరుతోటి తీవ్రమైనటువంటి కుంభకోణం, ఆర్థిక భారం అటు రైతులని ఇటు వినియోగదారులని ఇద్దరిని కూడా ముంచి మోసం చేసేటువంటి అగ్రిమెంట్లు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెన్యూవబుల్ ఎనర్జీ పేరుతోటి అంటే సాంప్రదాయేతర వనరులు, సౌరశక్తి, గాలి, నీటితోటి పంపుడు స్టోరేజ్, హైడల్ ప్రాజెక్టులు, వీటితోటి హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులని పెట్టి ఇది వేలాది ఎకరాలని అడ్డగోలుగా అదానీ కంపెనీ మొదలుకొని చిన్న చిన్న ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డిసాయి కంపెనీలకి, పెంటగాన్ ఎనర్జీ సొల్యూషన్స్ ఇటువంటి కంపెనీలకి, యాక్సిస్ ఎనర్జీ లాంటి కంపెనీలకి, వీటన్నిటిలో కూడా అదాని అంటే అత్యంత పవర్ఫుల్ మోడీ. ఇప్పుడు అక్కడి నుంచే ఈ సాంప్రదాయేతర వనరులని గ్రీన్ ఎనర్జీ అంటున్నారు సింపుల్గా. దీన్ని గ్రీన్ ఎనర్జీని పేరుతోటి వేల లక్షల ఎకరాలు రైతుల నుంచి భూములు తీసుకొని ఇటు సోలార్ ఎనర్జీని అటు గాలి రెండు మిషన్లు జోడించి హైబ్రిడ్ పేరుతోటి ఒకే పొలంలో ఈ రెండు కూడా జోడించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. రైతులకేమో సంవత్సరానికి 30,000 ఇస్తారు. అదే పొలం మీద వాళ్ళ సంవత్సరానికి 2 నుంచి 5 కోట్ల దాకా మిగులుతుంది. దాని యొక్క పవర్ను బట్టి, ప్లేట్లను బట్టి, హైబ్రిడ్ వెరైటీని బట్టి 2 నుంచి 5 కోట్ల దాకా వాళ్ళకి మిగులుతుంది. ఇన్ని కోట్లు మిగులుతుంటే 30,000 మాత్రమే రైతులకు, అసలు భూమిదారులకి మొత్తం అక్కడ పెట్టుబడి ఉండదు. పెట్టిన పెట్టుబడి అంతా 5-6 సంవత్సరాలు వస్తుంది. కానీ అగ్రిమెంట్ మాత్రం 20-25 ఏళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా యాక్సిస్ ఎనర్జీ అనేటువంటి పేరుతో ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీ 2018లో పెట్టింది. 2023లో దాని అగ్రిమెంటు ఏపీఆర్సీ దాన్ని తిరస్కరించింది ఈ అగ్రిమెంట్ని. ఆ తర్వాత రూల్స్ మారాయి. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పాత విద్యుత్ నియమ నిబంధనలు రద్దు చేసి కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం యాక్సిస్ కంపెనీకి ఇవ్వడానికి అవకాశం లేదు. పాత నిబంధనలు రద్దయినా, పాత చట్టం రద్దయినా, పాత చట్టం ప్రకారం పునరుద్ధరించి వీళ్ళు ఎక్కువ రేటు పెట్టి యాక్సిస్ ఎనర్జీకి ఈరోజు విద్యుత్ ఒప్పందం చేసుకొని ఏపీఆర్సీకి నివేదిక కూడా పంపింది. డిస్కామ్లు పంపించాయి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతో డిస్కామ్లకి ప్రతిపాదనలు పంపించాయి. మామూలుగా ఇంతకుముందు ₹2.49 ఈ సోలార్ ఎనర్జీ పేరుతోటి అదాని ఒప్పందమే చాలా కుంభకోణం. అసలు దీన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తుంటే ఇప్పుడు యాక్సిస్ ఎనర్జీ కంపెనీ తోటి ₹4.23 ఇప్పుడు ఒప్పందం చేస్తుంది ప్రభుత్వం. ఇదే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లో విద్యుత్ శ్వేతపత్రం ప్రకటించి ఆ శ్వేతపత్రంలో విద్యుత్ యొక్క డిమాండ్ని అనవసరంగా ఎక్కువ చేసి చూపెట్టి కొనుగోలు